నమస్తే అండి. నమస్తే అమ్మా. అమ్మ చాలామంది ఇంట్లో తాబేలు విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. హ్మ్. బాగా కలిసొస్తదని కొంతమంది. వీలైతే కొంతమంది ఒరిజినల్ తాబేలు పిల్లల్ని కూడా పెంచుతూ ఉంటారు. అలా పెట్టుకోవడం మంచిదే అంటారా? ఎలాంటి ఫలితం ఉంటదంటారు అసలు? తాబేలు అంటే మీకు దాని సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడుకుంటే గనక కూర్మావతారం అని హ్మ్. మనకందరికీ తెలిసిందే. అలాగే అమృతాన్ని మధించేటప్పుడు కూడా మనం చూస్తే తాబేలు పాత్ర మనం అసలు అవును. మనకందరికి తెలిసిన విషయమే కదా! ఇంత ఓర్పు అనేది చాలా ఉంది చూడండి. అంతసేపు పర్వతాన్ని మోసి ఆహ్, నిజంగా సముద్ర మంథనం జరిగింది అనంటే కేవలం తాబేలు వల్లే కదా! అవును. మీరు చూస్తే గనక శ్రీచక్రం కూడా తాబేలు మీద శ్రీచక్రం పొదిగుండడం కూడా చేసి అవును. ఉండడం కూడా మీరు చూస్తూ ఉంటాం. అయితే ఆహ్, అంటే క్రియేటివిటీని మనం ఇంట్లో పెంచుకోవడానికి కానివ్వండి, లేదు అంటే గనక పేషెన్స్ ఉండట్లేదు అసలు ఇంట్లో గనక. హ్మ్. ఎటువంటి అంటే చిన్న విషయాలకే విసుగొచ్చేస్తుంది పిల్లలకి అని అన్నప్పుడు ఈ టార్టాయిస్‌ది బొమ్మ పెట్టుకుంటే చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. అయితే తాబేలు ప్రత్యేకంగా ఇంట్లో పెంచుకోవచ్చా అని అంటే గనక మీరు ఎంత లేదన్నా మహా అంటే ఇప్పుడు ఈ టేబుల్ ఉంది చూసారా అంత అక్వేరియం చేసి వేయగలుగుతారేమో అంతే. నీళ్ళల్లో. అవును. అవునా కాదా? హ్మ్. కాకపోతే దాని జీవితం ఎలా అంటే దాని స్వేచ్ఛని హరిస్తున్నాము అనేది మనం గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా. హ్మ్. అవునా కాదా? అవును. మీరు చూస్తే గనక చాలామంది నన్ను అంటారు. అదేంటి చాలామంది చేపల్ని పెంచితే మంచిదంటారు కదా! అవును. బ్లడ్ ప్రెషర్ తగ్గిపోతుంది అని అంటారు. బాగా కలిసొస్తుంది అని అంటారు అనంటే, చేపలకి కానివ్వండి, ఇట్లాంటి తాబేళ్ళకి కానివ్వండి, మీరేమైనా ఆహారం ఇవ్వాలి అంటే చెరువుల్లోనో, నదుల్లోనో, లేకపోతే సముద్రాల్లోనో ఆహారం అవి తినే ఆహారం ఇయ్యడం అనేది మీరు ఆలోచించొచ్చు. కానీ వాటిని పెంచే విషయంలో మాత్రం మనం చూస్తే గనక వాటిని స్వేచ్ఛని, వాటి జీవన విధానాన్ని మనము ఆ స్వేచ్ఛను హరిస్తున్నాము. అవును. జీవన విధానాన్ని శాసిస్తున్నాం. మీరు తీసుకొచ్చారనుకోండి, ఒక మగ తాబేలుని తీసుకొచ్చారో, లేకపోతే ఆడ తాబేలుని తీసుకొచ్చారో. వాటికంటూ ఒక తోడు లేకుండా చేయడం అనేది మనం చేస్తున్నాం అనేది గుర్తుపెట్టుకోవాలి. ఈవెన్ మీరు ఇంట్లో పిల్లలకి ఇంట్లో పెట్స్ అంటే ఇష్టం కాబట్టి గానీ నేను మా ఇంట్లో పెంచేది. నిజంగా పెట్స్‌ని పెంచుతున్నా నాకు అదే అనిపిస్తుంది. మనం ఏదో పనిలో ఉన్నప్పుడు దాన్ని కట్టేయడము, ఎవరైనా అవును. వచ్చినప్పుడు అది వాళ్ళ మీదకి వెళ్తుంది అని కట్టేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. అయితే స్వేచ్ఛని హరించడం అనేది చాలా పొరపాటు. అందులో మీరు చూస్తే గనక ఎగిరే వాటిని అలాగే ఈదుతాయి కదా అవి హ్మ్. నీళ్ళల్లో. హ్మ్. అవి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతూ ఉంటాయి. అవును. మీరు చూస్తే పక్షులు కూడా చూసారా? ఎక్కడో నుంచి ఏ దేశం నుంచో ఇక్కడికి రావడము, వలస రావడం అనేది చూస్తూ ఉంటాం. అవును. అవునా? ఇలాంటివి మనం ఇలా అంటే అవధులు లేని వాటికి హ్మ్. వాటిని స్వేచ్ఛని హరింపచేస్తే తప్పకుండా మనకి నెగెటివ్ ఎనర్జీ వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. హ్మ్. సో చిలకల్ని పెంచడము, హ్మ్. అలాగే చేపల్ని అక్వేరియంలో ఉంచడము, పెంచుతాం. తాబేల్ని ఇంట్లో పెంచడం అనేది కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. మీరు ఎప్పుడైనా చూడండి, ఇది నా స్వానుభవం కూడాను. మా ఇంటికి అనుకోకుండా ఒకళ్ళు తీసుకొచ్చి ఇచ్చేశారు. అప్పట్లో స్టార్ టార్టాయిజెస్ అని అవునవును. వచ్చేవి. వచ్చేవాం. మా టార్టాయిస్‌కి అయితే ఇట్లా నామం కూడా ఉండేది, విష్ణువు నామం. హ్మ్. నాకు మంచిగా అనిపించింది. వాళ్ళు ఇంటికి తీసుకొచ్చారు, మీరు పెంచండి అంటే అప్పుడు ఇంత అవగాహన లేదు. హ్మ్. ఒక 10 సంవత్సరాలు 12 సంవత్సరాల క్రితం అనుకోండి. హ్మ్. ఇంటికొచ్చింది కదా అన్న ఉద్దేశంతో నేను పెంచడం జరిగింది. ఒక 3-6 మంత్స్ లోపల ఒకళ్ళు వార్న్ చేశారు నన్ను. "స్రవంతి, కొంచెం ఆర్థికంగా ఇబ్బందులనేవి స్టార్ట్ అవుతాయి. జాగ్రత్త" అని చెప్పారనమాట. బట్ స్టిల్ లేదులే, అది ఇంటికొచ్చింది అంటే మనం కూడా పెంచాలన్న ఉద్దేశంతో పెంచడం. తర్వాత నా మనసుకి నాకే అనిపించింది, ఈ స్వేచ్ఛను నేను హరించేస్తున్నాను, ఇది కరెక్ట్ కాదేమో అనిపించి నేను వెళ్ళి చెరువులో దాన్ని వదలడం అనేది జరిగిందనమాట. తర్వాత నెమ్మదిగా నాకు మంచి జరగడం అనేది స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఇది నా స్వానుభవంగా చెప్తున్నాను. ఏ జీవిని ముఖ్యంగా ఎగిరే వాటిని, నీళ్ళల్లో ఉండే వాటిని బంధించడం అనేది చాలా పొరపాటు అనేది మనం తెలుసుకోవాలి. హ్మ్. చాలా రోజుల నుంచి పెంచుతున్నారండి, వాళ్ళకి ఏమి ఇబ్బంది రాలేదు, వాళ్ళు బాగానే ఉన్నారు అని అంటే వాళ్ళ పాజిటివ్ ఎనర్జీ ఏ రేంజ్లో ఉందో మనం క్రితం జన్మ నుంచి కూడా తెచ్చుకుంటాంగా. అవును. అవునా కదా? అవి ఏ రేంజ్లో ఉంది అనేది మనకు తెలియదు. హ్మ్. కాబట్టి ఎవరికైతే అసలు బాలేదు, పరిస్థితులు బాలేవు అనుకున్న వాళ్ళు ఇలా చేపల్ని ఇంట్లో పెంచడము, తాబేల్ని ఇంట్లో పెంచడం అనేది
కరెక్ట్ కాదు అనేది నా అభిప్రాయం. ఒక 2-3 రోజులు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అని చెప్తాను. ఇంకేసారి బొమ్మలు అయితే పెట్టుకోవచ్చు. బొమ్మలు అయితే నో ప్రాబ్లం, ఏం ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఈస్ట్ వైపు ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అట్లాగే తాబేల్ని నేను పెంచాను చెప్తున్నా. ఈవినింగ్ 4 o'clock అయ్యేసరికి దానికి ఒక కుండ పెట్టామన్నమాట. నీళ్ళల్లో నుంచి ఎప్పుడు నీళ్ళల్లోనే ఉంటాను అని అనిపించినప్పుడు అది వచ్చి కుండ మీద కూర్చుంటుంది లే అన్నట్టుగా పెడితే, నేను గమనించింది ఏంటంటే కరెక్ట్ 4 అవ్వంగానే అది కుండ మీదకి వచ్చి కూర్చునేది అనమాట. 4 to 5:30. ఇంకా సూర్యాస్తమయం అవుతుంది అన్నప్పుడు అప్పుడు నీళ్ళల్లోకి వెళ్ళేది అనమాట మళ్ళీ. అంటే టైమింగ్స్ మెయింటైన్ చేస్తుంది, డైరెక్షన్స్ని కూడా మెయింటైన్ చేసేది. అది మార్నింగ్ అప్పుడు ఒక డైరెక్షన్లోనే ఉండేది చాలాసేపు. ఈవినింగ్ 4 to 5 నాకు బాగా గుర్తుంది, ఉత్తరం వైపు తిరిగి ఉండేది అనమాట. అది అప్పుడు నేను అనుకున్నా డైరెక్షన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇది అనేది నాకు అర్థమైంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈస్ట్ వైపు పెట్టుకోవడానికి ట్రై చేయండి. తాబేలు బొమ్మ కనుక ఉంటే కనుక ఇంట్లోకి వచ్చేటట్టుగా పెట్టుకుంటే కూడా మంచిదే. మీరు ఎక్కడన్నా తలుపు దగ్గర పెట్టుకోవాలనిపించినప్పుడు ఇంట్లోకి వచ్చేటప్పుడు ఎంట్రన్స్లో పెట్టుకోవడం కూడా మంచిదే అనమాట. అలా పెట్టుకోవచ్చు. ఒక న్యూమరాలజీ ప్రకారం అయినా సరే ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏమో అట్లా ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా పెట్టుకోవచ్చు. అయితే మీరు ఏంటి అని అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండడము, మంగళవారం నాడు శుక్రవారం నాడు క్లీన్ చేయకుండా ఉండడము. అవునా, ఒక 2 days ట్యూస్డేను ఫ్రైడే క్లీన్ చేయకుండా ఉండడం, మిగతా అన్ని రోజులు చక్కగా తడి బట్టతో తుడిచేసి అక్కడ పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్. లేదు సాటర్డే కొంచెం వాటర్లో ఒకసారి కడిగేసి పెట్టడం కూడా ఇంపార్టెంట్ అనమాట. ఎలా అయినా పెట్టుకోవచ్చు, మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది, తప్పకుండా వస్తుంది. మంచి విషయాలు తెలియజేశారమ్మా, ధన్యవాదాలు.